పేరు ఏమిటి? ఆంధ్ర పితామహాని గౌరవంగా పిలుచుకునే గ్రంథాలయ ఉద్యమ ప్రగతికి కృషి చేసిన వారి పేరు ఏమిటి? నో నో నో. ఇంకొకరు కూడా ఇస్తాయండి. లక్ష్మీ నరసింహారావు. లక్ష్మీ నరసింహారావు. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుతారు? ప్రాచీన భారతదేశంలో తొలి గ్రంథాలయం పేరు ఏమిటి? విజయవాడలో గాంధీజీ సందర్శించినటువంటి గ్రంథాలయం పేరు? కృష్ణా జిల్లాలో విద్యారంగంలో మొట్టమొదటి పద్మశ్రీ పొందిన అయ్యంకి వెంకటరమణయ్య గారి 135వ జన్మ దినోత్సవం సందర్భంగా అరేంజ్ చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ కృష్ణమోహన్ గారికి, రోటరీలో పెద్ద రోటరీ డిస్ట్రిక్ట్ 3020 అంటే శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు విస్తరించి ఉన్న డిస్ట్రిక్ట్కి గవర్నర్ ఎలక్ట్ గుత్తికొండ శ్రీరామ్ గారు, అలా కాకుండా లోకల్గా చాలా సంఘ సేవకులు, బిజినెస్ మెన్ చాలా మందికి తెలుసు. ఇందాక శివరామకృష్ణ గారు చెప్పినట్టుగా 45 సంవత్సరాలుగా ఈ గ్రంథాలయ సంఘాన్ని, గ్రంథాలయ ఉద్యమాన్ని, గ్రంథాలయ శాస్త్ర జ్ఞానాన్ని విస్తరింపజేస్తున్న మా సోదరి డాక్టర్ రావి శారద గారు, అలాగే ఈ కార్యక్రమానికి అతిథులుగా వచ్చేసిన సమాజ సేవకుడు ఎంఆర్ఎస్ ప్రకాశ్రావు గారు, ప్రఖ్యాత రచయిత ఉమా సాంబశివరావు గారు, అలాగే సోషల్ కార్యకర్త గ్రంథాలయ ఉద్యమగారు అజయ్ కుమార్ గారు, ఇతర పెద్దలు అందరికీ ఆయన వ్యవస్థాపించింది రామ్మోహన్. ఎందుకంటే చైతన్యం ప్రజల్లో చైతన్యం, ప్రభుత్వ పాఠశాలలు అంతంత మాత్రంగా ఉండి విద్యా వ్యవస్థ అంతా బ్రిటిష్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నప్పుడు ప్రత్యేకంగా లోక జ్ఞానం కోసం, ప్రజల్లో చైతన్యం కోసం క్లాసులు నడిపింది. మహిళల కోసం ప్రత్యేక క్లాసులు గ్రంథాలయంగా జరుపున డాక్టర్ బాతూర్ నాగభూషణం గారు ఆ రోజుల్లోనే వ్యవసాయ విద్య, ఆయుర్వేద విద్య, న్యాచురోపతి ఇలాంటి విషయాల్లో ఈ జ్ఞానాన్ని ఆయన విస్తరింపజేయడానికి ఒకప్పుడు గ్రంథాలయాలంటే చాలా చిన్న. బ్రిటిష్ సామ్రాజ్యం నడుస్తున్న రోజుల్లో
గ్రంథాలయాలే లేవు మనకి. ఏదో కొంతమంది పెట్టిన అలా పెట్టి ఏదో పవలో పుట్టి తీసేసినట్టుగా కొన్నాళ్ళు తీసేసేవారు. ఇలా కాదు, గ్రంథాలయాలు పెడితే వాటిని నిర్వహించాలి, ఎక్కువ కాలం నడపాలి అనే ఉద్దేశంతో అయ్యంకి వెంకటరమణయ్య గారు, సూరి నరసింహశాస్త్రి గారు కలిసి ఆలోచించి 1914 ఏప్రిల్ 10వ తేదీన రామ్మోహన్ పుస్తక భాండాగార పక్షాన వాళ్ళిద్దరూ అప్పుడు రామ్మోహన్ గ్రంథాలయానికి అధ్యక్ష కార్యదర్శులుగా ఉండేవారు. ఒక మహాసభను ఏర్పాటు చేశారు. అది చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారి అధ్యక్షతన నిర్వహించబడింది. ఆయన గురించి చాలామంది వినే ఉంటారు, బ్లైండ్ పోయెట్ లారెట్. ఆ రోజు ఆయన చెప్పిన మీటింగ్ సభ ఇది వింటే మీరు ఇవాళకి కూడా దాన్ని మనం అనుసరించవలసి ఉంది. ఆయన ఏం చెప్పారు అంటే క్లుప్తంగా, దేవాలయాలు కట్టడం మానేయండి, అది మసీదులు కాదు, చర్చిలు కాదు, ఏదైనా గ్రంథాలయాలు లేదా సరస్వతి ఆలయాలు కట్టండి. మళ్ళీ సరస్వతి అంటే అక్కడ విగ్రహం పెట్టద్దు, పుస్తక రూపంలో ఉన్నదాన్ని ప్రతిష్ఠించండి, పుస్తకాలు పెట్టండి, గ్రంథాలయాలు తెరవండి అంటూ చివరిలో వాయు ఎల్లవారికి నెట్లు స్వాధీనమై ఉన్నదో జ్ఞానం అట్లు స్వాధీనమై ఉండవలే, ఉదకమెల్లవారికి నెట్లు సేద్యమై ఉన్నదో జ్ఞానం అట్లు సేద్యమై ఉండవలే, సూర్యమండల తేజస్సు ఎల్లవారికి నెట్లు సేద్యమై ఉన్నదో జ్ఞానమునట్లు అందవలే అంటూ గ్రంథాలయ వేదాన్ని మనకు అందించారు. ఇవాళ మేము ఎక్కడ పాఠం చెప్పినా, ఉద్యమం గురించి చెప్పినా ముందుగా చెప్పే మాట ఇది, ఇదే గ్రంథాలయ వేదం. బహుశా ఇందాక క్విజ్లో కూడా అడిగే ఉంటారు మా వాళ్ళు. సో గ్రంథాలయ వేదాన్ని 1914వ సంవత్సరంలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు ఈ సభలో చెప్పారు. ఆ సభకి ఆ రోజుల్లోనే చాలా ప్రాంతాల నుంచి 200 మంది సభ్యులు వచ్చారు. చాలా గొప్పతనం అప్పట్లో రావటం. మనం పరాయి ప్రభుత్వంలో ఉన్నారు, గ్రంథాలయాల కోసం స్థాపించిన వ్యక్తి అయ్యంకి సూరి నరసింహశాస్త్రి గారు. ఇక గ్రంథాలయ సంఘ పక్షాన జరుగుతున్న కార్యక్రమాలు గతం. కృష్ణమోహన్ గారు hold a master's degree in English literature from Sri Venkateshwara University, a postgraduate diploma in English studies from the Central Institute of English and Foreign Languages, also a postgraduate diploma in public relations and journalism from Cochin University. Krishnamohan Garu worked as a postgraduate teacher in English at Anandalaya in Gujarat. Thanks to the honorable dignitaries on the dais, Madam Sarada Garu, Sriram Garu and Keshava Garu and all the others in front of me. ఈ రోజు ఇద్దరు మహనీయుల యొక్క ఒకరి జన్మదినం, ఇంకొకరి యొక్క పరమపదించిన దినం. ఈరోజు డాక్టర్ అయ్యంకి వెంకటరమణయ్య గారు సపోజ్ టు బి హీ ఈస్ ది ఫస్ట్ పద్మశ్రీ awardee from Andhra Pradesh in the field of education. అలాగే నాగభూషణం గారు హూ ఈస్ ది ఫాదర్ ఆఫ్ రాజశేఖర గారు, ఆయన ఈరోజు పరమపదించిన రోజు. ఇద్దరు మహనీయుల యొక్క ఈవెన్చువల్ హ్యాపెనింగ్ ప్రాబ్లీ యాక్సిడెంటల్గా జరిగి ఉండొచ్చు, బట్ ఇట్ మే ఆల్సో బి ది writing of God. That this is the day on which two great people who belong to the movement of libraries in Andhra Pradesh, they have contributed to a great extent. సో ఈరోజు వారిద్దరిని స్మరించుకుంటూ ఇక్కడ నిర్వహించిన కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ముందుగా మీకు నా యొక్క థ్యాంక్ యూ. అలాగే ఈ కార్యక్రమాన్ని ఒక అందరి పిల్లల సమక్షంలో వారందరికీ కూడా కార్యక్రమాల్లో కాంపిటీషన్స్ లాంటివి ఇవన్నీ నిర్వహించి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసే విధంగా చేసినందుకు అది కూడా మంచిది. ముఖ్యంగా చాలా ఎలాబరేట్ ఇంట్రొడక్షన్ అబౌట్ ది గ్రేట్ పీపుల్ వాజ్ గివెన్ బై మేడం. ఐ వుడ్ జస్ట్ లైక్ టు యాడ్ ఎ ఫ్యూ థింగ్స్ ఆన్ దట్. ఒకటి, మహనీయుల యొక్క విజన్ని మనము వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్ ఆల్వేస్. ఎందుకంటే వారి విజన్ వల్ల మాత్రమే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ అవుతాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం గ్రంథాలయాల గురించి ఒక విజన్తో, ఒక ఆలోచనతో, ఒక దృక్పథంతో గ్రంథాలయం అంటే ఇలా ఉండాలి, గ్రంథాలయం వల్ల ప్రయోజనం ఇలా ఉంటుంది, ప్రజలకి ఇలా గ్రంథాలయం వల్ల భవిష్యత్తులో ఇన్ని ఉపయోగాలు ఉంటాయని ఆలోచించి ఆ రోజు అయ్యంకి వెంకటరమణయ్య గారు కానీ, పాత్రులు నాగభూషణం గారు కానీ గ్రంథాలయాన్ని స్థాపించేందుకు, బలోపేతం చేసేందుకు, ఆ యొక్క స్ఫూర్తిని అందరికీ చేరవేసేందుకు వాళ్ళు చేసినటువంటి కష్టం, వాళ్ళు చేసిన పరిశ్రమ, ఆ విజన్ వల్ల ఈరోజు వీఆర్ ఏబుల్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ దట్ లేబర్ టుడే.
ఈరోజు ఇన్ని గ్రంథాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని మంచి చోట్ల ప్రజలు విజ్ఞానం సంపాదించుకోవడం కోసం వెళ్ళడం, చదువుకోవడం, పుస్తకాలు అందుబాటులో ఉండడం, ప్రపంచ జ్ఞానం అంతా ఒక చోటికి తేవడం, దాని అంతా కూడా అందరూ ఉపయోగించుకోవాలనుకుంటున్నారంటే బహుశా వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు దోస్ గ్రేట్ పీపుల్. వాళ్ళ విజన్కి ఖచ్చితంగా మనం ఈరోజు మన యొక్క ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే ఈ సందర్భంలో ఒకసారి మీ అందరికీ తెలుసు గ్రేట్ సైంటిస్ట్ ఐజాక్ న్యూటన్ అంటారు ఒక చోట. ఆయన ఏమంటారంటే, టుడే if I am able to see better, it is because I am standing on the shoulders of those who are there before me అని చెప్తారు. అంటే నేను ఈరోజు ప్రపంచాన్ని ఇంత బాగా దర్శించగలుగుతున్నానంటే, ప్రపంచాన్ని ఇంత బాగా చూడగలుగుతున్నానంటే, ఇన్ని కొత్త విషయాలు నేను కనుక్కోగలుగుతున్నానంటే దానికి కారణం నా ముందున్నటువంటి గొప్పవాళ్ళు, వాళ్ళ షోల్డర్స్ మీద మాత్రమే నేను నిలబడి ఈరోజు చూడగలుగుతున్నానని చెప్పారు. సో చరిత్రలో ఎప్పుడు కూడా వారు గొప్పవాళ్ళు, మన ముందున్న వాళ్ళు, వారు చేసినటువంటి పునాది, వారు ఇచ్చినటువంటి పునాది, ఆ యొక్క ఫౌండేషన్ అనేది ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది. దానివల్ల మాత్రమే మనం ఇంకా చూడగలుగుతున్నాం, కొన్ని కొత్త విషయాలు నేర్చుకోగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. సో ఈ విషయాలు మీతో షేర్ చేసుకునేందుకు ఈరోజు నాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఉదయం కూడా ఈరోజు టాగోర్ మెమోరియల్ లైబ్రరీలో అయ్యంకి వెంకటరమణయ్య గారి జయంతి సందర్భంగా వారికి నివాళి అర్పించి ఆయన మనోడు ఈరోజు అక్కడ ఒక కాంపిటీషన్ స్టార్ట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ చెస్ కాంపిటీషన్ అని చెప్పేసి, అది కూడా స్టార్ట్ చేసి వచ్చాము. ఒక విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా గ్రంథాలయాలు చేయాలి. ముఖ్యంగా పాఠకుల్ని గ్రంథాలయాలకు ఆహ్వానించే విధంగా వినూత్నమైన కార్యక్రమాలు డిజైన్ చేయడంలో శారద గారు చాలా మంది ఉంటారు. ఇంతకుముందు కూడా వచ్చాను నేను వారి గ్రంథాలయానికి. చిల్డ్రన్స్ క్విజ్ అని, చిల్డ్రన్స్ గేమ్స్ అని, చిల్డ్రన్స్ జోన్ అని రకరకాలుగా ఇక్కడ కొత్త కార్యక్రమాలు చేస్తున్నారు. మా పౌర గ్రంథాలయ శాఖ తరఫున వారి నుంచి కొన్ని ఐడియాస్ మేము తీసుకోవాలనుకుంటున్నాము. ఇప్పటికే కొన్ని తీసుకున్నాము. భవిష్యత్తులో ఇంకా ఈ యొక్క కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్తో గ్రంథాలయాల్ని ప్రజలకు చేరువ చేసేందుకు, పాఠకులను ఎక్కువగా గ్రంథాలయాలకు రప్పించేందుకు, మరి విజ్ఞానాన్ని అందరికీ దగ్గరికి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. Administrative ability, GN of public service, training skills, literary and cultural fervor, spiritual conscience, and above all attended committing to Rotary. He had his primary and secondary education in Jilla Parishad High School, Pavadu, and he had his graduation and MA in political science in Usmania University, Hyderabad. రమణయ్య గారి జయంతి, వారి ఆగమనం, నాగభూషణ గారి నిష్క్రమం, ఈ రెండింటికి కూడా వారిద్దరూ కూడా మరి వెళ్ళటం రావటం కూడా ఒక రోజు జరగడం కాకతాళీయమైనా కూడా ఈ గ్రంథాలయ ఉద్యమం ఏదైతే ఉందో దీనిలో ప్రాముఖ్యమైన రోజు కాబట్టి ఈ రోజు వారిద్దరికి ఒకే రోజు రావడం, వారికి నివాళులు అర్పించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ, ఈ గ్రంథాలయాలు అనే దాని మీద నాకున్న అనుభూతులు ఏంటో మీకు చెప్తాను. నా చిన్నతనం గ్రామీణ భారతంలో మేము పల్లెటూరు నుంచి వచ్చినామే కాబట్టి అందరం చిన్న గ్రంథాలయాలు ఉంది పల్లెటూరులో. ఆ రోజులు గ్రంథాలయం అనే మాట బాగా వినేవాడు. గ్రంథాలయ ఉద్యమం, పుస్తకాలు కొంచెం ఆ రోజుల్లో చదువుకున్న విద్యార్థులు, చదువుకున్న వ్యక్తులు ఉన్న ఊళ్ళల్లో ఈ గ్రంథాలయాలు స్థాపించడం చిన్నది నాకు బాగా గుర్తు. పేపర్ కోసం, డైలీ పేపర్ కోసం మధ్యాహ్నం 2ంటికి వచ్చేది పల్లెటూళ్ళకి. అందరూ ఎదురు చూస్తూ అరుగుల మీద కూర్చుండేవాళ్ళు. ఆ పేపర్ వస్తే ప్రపంచం గురించి తెలుసు, ఆ రోజు ఏం జరిగిందనేది తెలుసుకోవడానికి అందరూ కూడా కూర్చునేవాళ్ళు. అయితే అది చదివి వినిపించగలిగిన జ్ఞానం ఉన్న వ్యక్తి ఒకళ్ళో ఇద్దరు ఉండేవాళ్ళు. మళ్ళీ ఆయన పట్టుకోవాలి, ఆయన చదవాలి, వీళ్ళు అందరూ వినాలి. ఈ విధంగా జ్ఞానాన్ని పొందటానికి ఒక సాధనగా ఈ గ్రంథాలయ ఉద్యమం ఆ రోజుల్లో మరి మనకు తెలుసు, దాస్య శృంఖలాలు తెలుసుకుని బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి బయటపడి అవిద్యతో సమాజం, విద్య లేని కాలం అదంతా కూడా. అటువంటి స్థితి నుంచి వాడి స్థితికి చేరుకుంది సమాజం. విద్య 2 రకాలు అంటారు స్వామి వివేకానంద. ఒక విద్య మనం స్కూల్కి, కాలేజీకి వెళ్ళి చదువుకునే విద్య ఏదైతే ఉంటుందో అది మనకు ఉద్యోగాలను ఇప్పించే విద్య. ఒక సిలబస్, ఒక ఫ్రేమ్ చేయబడిన సిలబస్లో మనం చదువుకుని మనం ఉద్యోగాన్ని సంపాదించుకుని మన జీవన వృత్తిని, గతిని నిర్వహించడానికి అది ఉపయోగపడుతుంది. కానీ నిజమైన విద్య ఏంటంటే జ్ఞానాన్ని సముపార్జించడం. దానికి సర్టిఫికెట్లు ఉండవు, దానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు కాలపరిమితి ఉండదు, దానికి డిగ్రీలు ప్రధానం ఉండదు. అది నిరంతరం అన్వేషిస్తూ, నిరంతరం పొందుతూ ఇస్తూ ఉండే ఒక అద్భుతమైన ప్రక్రియ జ్ఞాన సముపార్జన అని అంటారు స్వామి వివేకానంద.
అటువంటి విద్య కావాలి. ముఖ్యంగా యువతకి కావలసిన విద్య అది. ఇలాంటి విద్యను పొందటానికి ఒక చక్కని ప్రదేశం గ్రంథాలయం. గ్రంథాలయాల్లోకి మీరు అడుగు పెడితే మాత్రమే మీకు విశాలమైన ప్రపంచపు యొక్క ద్వారాలు తెలుసుకుని మీరు ఆ విశాల ప్రపంచంలో అడుగు పెడతానికి మీకు అవకాశం లభిస్తుందని నేను దృఢంగా విశ్వసిస్తున్నాను. మీకు కూడా చెప్తా ఉన్నాను. ఇది సత్యం కనుక దీనికి ఎవరో ఏదో కాదు, నాకు ఇది చెప్పే అవకాశం నాకు ఎక్కడ దొరకలేదు ఇంతవరకు. గ్రంథాలయం యొక్క సందర్భం కాబట్టి వాళ్ళ నా జీవితాన్ని పరిచయం ఇంకో కోణంలో మీకు పరిచయం చేస్తాను. ఎందుకనో కానీ నేను హై స్కూల్ విద్యలో నాండి టైల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేవాడిని. ఎందుకంటే నాండి టైల్స్ లో స్వామి వివేకానంద అనే వ్యక్తి గురించి నేను తెలుసుకుంటే నాండి టైల్స్ ద్వారా. నాండి టైల్స్ లో మంచి ముఖ్యంగా విద్యార్థులు మీరు వినాలమ్మా. నాండి టైల్స్ ద్వారా ఆ రోజుల్లో చక్కటి స్పృహ, నీతి, నియమాలు, పద్ధతులు తెలిసే కథలు దాంట్లో ఉండేవి. ఆ తర్వాత ఏదో కొన్ని కారణాల వల్ల అవన్నీ అంతరించిపోయిన ఇప్పుడు లేవు ఇవన్నీ కూడా. నేను ప్రభావితం అయ్యాను వివేకానందుడికి. నేను 6వ తరగతి 7వ తరగతి చదువుతుండగా నాండి